హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు థంబ్నెయిల్లో చూసినట్లుగానే డేంజర్ ఏంటి, అసలు ఆ వాడకం ఏంటి, ఎందుకు ఆపేయమంటున్నారు, ఒక్కసారి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామా? ఈ డీటెయిల్స్ ఇచ్చే ఈ వీడియోలో నేను 3 విషయాలు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ గిబ్లీ ఆర్ట్ ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది. రెండోది, ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది, దీనివల్ల వచ్చే డేంజర్ ఏంటి అనేది మూడో విషయంగా చెప్పబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే నేను మీకు చాలా క్లారిటీ ఇవ్వగలుగుతాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మేము ఏఐలో చాట్‌జీపీటీకి ఇచ్చి పిక్స్ రెడీ చేయమంటే ఇట్లా రెడీ చేసి ఇచ్చింది. బ్యాక్ సైడ్లో ఒక ఫ్యామిలీ పిక్, ఒక బేబీ పిక్ ఇచ్చాం కదా, ఇట్లా క్రియేట్ చేసి ఇచ్చింది. చూసారు కదా, ఆ ఫ్యామిలీ పిక్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న పిక్ ఇది. ఇంకొక బేబీ పిక్ ఇచ్చాము. చాలా క్యూట్గా ఉందనిపిస్తుంది కదా. ఈ క్యూట్నెస్సే డేంజర్. చూద్దాం ఏంటో. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు హయాయో మియాజాకి. ఇతనే గిబ్లీ ఆర్ట్ని క్రియేట్ చేసిన ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఇతను 1940లో జన్మించాడు. ఇతని యొక్క ఫాదర్ ఫుల్ రిచ్ అన్నమాట, రిచ్ పర్సన్, బాగా డబ్బులున్న వ్యక్తి, బిజినెస్లు అన్నీ చేసి బాగా వెల్ సెటిల్. కానీ విషయం ఏంటి అంటే ఈయనకి చిన్నతనంలోనే మదర్ దూరం అయిపోయింది, చనిపోయిందన్నమాట. సో వీళ్ళ ఫాదర్ బిజినెస్లో పడిపోయి ఇతని మీద కేరింగ్ అంత సరిగ్గా అటెన్షన్ పే చేయలేకపోయిన టైంలో తిను బాగా లోన్లీనెస్ ఫీల్ అయ్యి తిన యొక్క ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక, మదర్ లేదు కాబట్టి తన యొక్క భావాలన్నీ, ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక ఆర్ట్ ఫామ్లో నింపుదాము అని చెప్పి స్టార్ట్ చేశాడు. అదే గిబ్లీ ఆర్ట్ అన్నమాట. తర్వాత తను కంటిన్యూస్గా ఆ డ్రాయింగ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా డ్రా చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఏం జరిగింది అంటే ఒక సుజుకి కంపెనీతో టైఅప్ అయ్యి 1985లో గిబ్లీ స్టూడియోని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టూడియోలో మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు గిబ్లీ ఆర్ట్ని బేస్ చేసుకుని. అంటే కార్టూన్ బేస్డ్ మూవీస్ అన్నమాట. కిడ్స్కి చాలా నచ్చేవి. అప్పుల్లో ఒక ట్రెండ్ నడిచింది అరౌండ్ 1985లో. లేటెస్ట్గా కూడా దీని నుంచి ఒక మూవీ వచ్చింది, ద బాయ్ అండ్ ద హెరోన్ అనే మూవీ అన్నమాట. లేటెస్ట్గా ఏఐ క్రియేషన్తో చేసినటువంటి గిబ్లీ ఆర్ట్ని ఈయనకి చూపించినప్పుడు ఈయన రెస్పాన్స్ ఏంటో తెలుసా? చూసి చాలా అవాక్కయ్యారు. ఆ తర్వాత ఈయన ఏమన్నారంటే, ఒక ఆర్టిస్ట్గా ఆ కథ యొక్క అంటే ఆ సిచ్యువేషన్ని, ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని కంటెంట్ ఏంటో తెలుసుకుని డ్రా చేసేటటువంటి ఆర్ట్కి ఏఐతో క్రియేట్ చేసి ఎలాంటి ఫీలింగ్స్ లేనటువంటి ఈ ఆర్ట్లో సౌల్ లేదు అని చెప్పారు. ఇటువంటి నిర్జీవాత్మకమైనటువంటి క్రియేషన్ అనేది వచ్చే తరానికి శాపమని ఈయన అన్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు శామ్ ఆల్ట్మన్. ఈయనెవరు అంటే ఓపెన్ ఏఐ CEO అన్నమాట. ఈయన మన గిబ్లీ వాడకాన్ని చూసి ఏమన్నాడంటే ఒకటే స్టేట్మెంట్, అరే బాబు ఆపండ్రా నాయన, మీ దెబ్బకి మా సిస్టమ్స్ అన్నీ కూడా వేడికి కరిగిపోతున్నాయి, ప్రాసెసింగ్ అంత టైం తీసుకున్నా ఎగ్గబడి మరీ వాడేస్తున్నారు, మంచి ట్రెండ్లోకి తీసుకుని వచ్చేసారు. ఒకప్పుడు ఇదే చాట్‌జీపీటీని మీరేమనేవాళ్ళు, ఇది వస్తే చాలా ప్లాట్ఫామ్స్ పోయేవి, ఏఐ వల్ల చాలా డేంజర్ ఉంది, తర్వాత దీన్ని ఆపేయాలి అని చెప్పి అన్నవాళ్ళే ఇప్పుడు విపరీతమైన వాడకం మొదలుపెట్టేశారు, మీకు నమస్కారం, ఆ వాడకం ఏంట్రా బాబు ఆపేయండి అని చెప్పి ఆల్మోస్ట్ ఆ మీనింగ్తో ట్వీట్ చేశాడు ఈయన. నిజంగానే ఏఐ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే రకరకాల జాబ్స్ అన్నీ, అంటే కంటెంట్ బేస్ మీద ఏవైతే రాస్తారో అట్లాంటివన్నీ పోయినాయి. సింపుల్గా ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక క్వశ్చన్ అడగడం చాట్‌జీపీటీని, ఏ ఆన్సర్ ఇస్తే దాన్ని కనీసం ఇది కరెక్టా కాదా అని రెక్టిఫై కూడా చేసుకోకుండా కాపీ పేస్ట్లుగా రన్ చేసేవాళ్ళు బోల్డ్ మంది. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఈ గిబ్లీ ఆర్ట్ని అసలు ఎంత ట్రెండ్ చేసేసారంటే అందరూ వాళ్ళ పర్సనల్ ఇమేజెస్తో సహా దీనికి ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఏఐ టూల్స్ ఇవే. మనం ఏఐ టూల్స్ వాడకానికి బాగా అలవాటు పడిపోయాము. రకరకాల ఏఐ టూల్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. డీప్సీక్, చాట్‌జీపీటీ, జెమినై, రకరకాలు వచ్చాయి. ఫ్యూచర్ అంతా ఏఐ డిపెండెంట్గానే అయిపోతుంది. నిజంగా ఏఐ వస్తే మనకి ఎంత కష్టం అయిపోతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. చాలామంది జాబ్స్ పోతాయి. ఇంతకుముందు మనం ఏదన్నా తెలియకపోతే గూగుల్ ఇన్ఫర్మేషన్ అడిగేవాళ్ళం. గూగుల్ ఏం చేసేది, దానికి రిలేటెడ్గా పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ అన్నీ ఇచ్చేది. సో మనకేది కావాలో దానికి రిలేటెడ్గా తగ్గట్టు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, అంతా వన్ మ్యాన్ షో అయిపోయింది. చాట్‌జీపీటీ ఏది ఇస్తే అదే, ఇంక్లూడింగ్ చిన్న చిన్న పిల్లలు కూడా మ్యాథ్స్ చేయకుండా మెటా ఏఐని అడిగి వాట్సాప్లో ఆన్సర్స్ రాసుకుని వెళ్ళిపోతున్నారు స్కూల్. ఈ గిబ్లీ ఆర్ట్ ట్రెండింగ్ విషయంలో ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది అంటే అప్పట్లో ఎవరైతే దీన్ని ఆర్ట్గా స్టార్ట్ చేసిన పర్సన్ మియాజాకి ఉన్నారో ఆయన దీని మీద ఎట్లాంటి కాపీ రైట్స్ తీసుకోలేదు. సో ఇప్పుడు చాట్‌జీపీటీ దాన్ని ట్రెండ్లోకి తీసుకువచ్చింది. ఇంకా ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ ఇమేజెస్ ఇవ్వడం, దాన్ని క్రియేట్ చేసుకోవడం, దాన్ని సోషల్
మీడియా ప్లాట్ఫామ్గా ఇంకా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ఎలా అయినా వాడేస్తున్నారు వాట్సాప్లో. సో షేర్ చేయడం ఒకళ్ళు చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది ట్రెండ్ అనుకుంటా మన పిక్స్ కూడా ఇద్దాము. ఇట్లా మీరందరూ ఇచ్చేయడం వల్ల దానికి కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ లాగిన్ అవ్వడానికి మీరు మీ పర్సనల్ డేటాని ఇస్తున్నారు. ఆల్రెడీ ఫేస్బుక్ ఐడీస్ చాలామందివి మన కంట్రీ చేతుల్లో లేవు, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఇన్స్టా ఐడీస్ వేరే కంట్రీ హ్యాండిల్ చేస్తుంది. ఆధార్ కార్డ్ డేటా కూడా చాలామంది హ్యాకర్స్ హ్యాక్ చేసేసారు. ఇక్కడ డేటాకి ఎక్కడా కూడా సెక్యూరిటీ లేదు. అలా ఏఐలో మనం డీటెయిల్స్ ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళ దగ్గర డేటాబేస్లో స్టోర్ చేసి ఉంటాయి. ఆ విధంగా మన డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో డేటాకి ఇక్కడ సేఫ్టీ లేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. వన్స్ మీ ఇమేజెస్ వాళ్ళ దగ్గర ఉంటే ఫేస్ మార్ఫింగ్ చేసి దాన్ని బ్యాడ్ ఫొటోస్గా కన్వర్ట్ చేయొచ్చు, దాన్ని వేరే వేరే పర్పస్కి వాడచ్చు, డార్క్ సైట్స్కి కూడా అమ్మొచ్చు. కాబట్టి ఒక్క నిమిషం ఫొటోస్ అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సేఫ్ అనేది కొంచెం ఆలోచించండి. ఇలాంటి ఏఐ క్రియేషన్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి సొసైటీ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే వన్స్ అట్లాంటి బ్యాడ్ ఫొటోస్ వచ్చాయి అంటే అలాంటివి సర్క్యులేట్ అయినప్పుడు ఆ తీసుకునే పర్సన్ ఎలా తీసుకుంటాడో మనం చెప్పలేం. డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, అది నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూసినట్లయితే మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా డిస్లైక్ చేయండి, లేకపోతే కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము, కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి.